బావుమరిది బాలయ్య నియోజకవర్గంలో నీటి కష్టాలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హిందూపురంలో నీటి కోసం జనం రోడ్డెక్కడంపై హెచ్ఎంటీవీలో వచ్చిన వరుస కథనాలకు సీఎం స్పందించారు. వెంటనే హిందూపురం నీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు. నీటి కష్టాలు తీర్చాలని వారం రోజులుగా హిందూపురం వాసులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రోజుకో రీతిలో ఎమ్మెల్యే బాలయ్యకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. నీటి కోసం జనం అష్టకష్టాలు పడుతుంటే ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ పట్టించుకోకపోవడంపై విమర్శలొచ్చాయి. సొంత బావే సీఎంగా ఉన్న నియోజకవర్గంలో నీటి కష్టాలు తీర్చడంలో బాలయ్య ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. సొంత బావుమరిది నియోజకవర్గంలో నీటి కష్టాలు సీఎం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారాయి. జనంలో ఆగ్రహం, విపక్షాల విమర్శలు పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పి తీసుకొస్తాయనుకున్న చంద్రబాబు కేబినెట్ సమావేశంలో హిందూపురం నీటి సమస్యలపై సీరియస్ అయ్యారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ మునిరాజ్ నాయుడు తెలుసుకుందాం. మునిరాజ్, విజిత కేబినెట్ భేటీలో హిందూపురం వాటర్ సమస్య పైన ముఖ్యమంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులపైన. ఎందుకంటే ఏటా హిందూపురంలో వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తుతున్నా ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బోర్ల ద్వారా అలాగే నీటి ట్యాంకర్ల ద్వారా వాటర్ సరఫరా ఎందుకు చేయలేకపోరని నిలదీయడంతో మున్సిపల్ అధికారులు కూడా ఒకంత భయాందోళన ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సమీపంలో హిందూపూర్ పట్టణానికి సమీపంలో ఎటువంటి వాటర్ సోర్స్ లేకపోవడంతో ట్యాంకర్స్ ద్వారా నీటి సరఫరా చేయడం కొంతమేర సాధ్యమైందని, పూర్తి స్థాయిలో చేయలేకపోయినామని చెప్పి అధికారులు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఎందుకంటే హెచ్ఎంటీవీ ఇటీవల ప్రచారం చేసినటువంటి కథనం పైన కూడా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా బాలయ్య ఎవరైతే వియంకుడు ఉన్నారో ఆయన ప్రాతినిధ్యం ఇస్తున్న కాన్స్టిట్యున్సీలోనే వాటర్ సమస్య తలెత్తే అధికారులు చోద్యం చూస్తూ ఉండడం సరికాదనేసి చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వాటర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు, మా వాటర్ సమస్యను తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయి ఇచ్చినప్పటికీ కూడా అధికారులు ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి పదే పదే ప్రశ్నించడంతోటి అందరూ కూడా అధికారులు నీళ్లు నమ్మలాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అంటే రానున్న మూడేళ్ల కాలంలో శాశ్వత ప్రతిపాదికన హిందూపురం వాటర్ సమస్య తీర్చడానికి ఉన్నటువంటి అవకాశాలను ఖచ్చితంగా స్టడీ చేసి వెంటనే నివేదిక ఇచ్చాలి. అలాగే తక్షణ సహాయం కింద తక్షణంగా వాటర్ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేసి ముఖ్యమంత్రి మున్సిపల్ అధికారులను అలాగే మంత్రి నారాయణ కూడా ఆదేశించారు. విజిత, థ్యాంక్ యూ మునిరాజ్.